గతేడాది కంటే బ్రహ్మోత్సవాలు ఈసారి ఘనంగా జరుగుతున్నాయన్నారు విప్ బీర్లా ఐలయ్య. బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ సహా మంత్రులను కూడా ఆహ్వానించామన్నారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇవాళ రాత్రి 9:30 స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుందంటున్న విప్ బీర్లా ఐలయ్యతో శేఖర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ తిరుపతిగా చెప్పుకునే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే బ్రహ్మోత్సవాలకు సంబంధించి లక్షలాది మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ రోజు కళ్యాణం ఉంది. కళ్యాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలతో పాటు అదేవిధంగా స్వామివారి కళ్యాణంలో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇక ఎవరెవరు వస్తున్నారు, మనతో పాటు మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం అన్న. ఇక్కడ యాదాద్రి టెంపుల్కి సంబంధించి చాలా ఘనంగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నారు. ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? గతం కంటే అంగరంగ వైభవంగా ఇవాళ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో మొదటి తిరుగుతున్న శ్రీ యాదాద్రి లక్ష్మణ స్వామి బ్రహ్మోత్సవాలు మొన్న 21 నుంచి ప్రారంభమైనాయి. దీనికి గౌరవ ముఖ్యమంత్రి కూడా ఇన్వైట్ చేశాం. ముఖ్యమంత్రితో పాటు కొండ సురేఖ గారు, అదేవిధంగా ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ గారు, ఆర్ఎన్బి శాఖ మార్చిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు కూడా వస్తానని మాట ఇచ్చారు. మొన్న 21 నుంచి స్టార్ట్ అయిన బ్రహ్మోత్సవాలు రోజొక తీరులో ఎదుర్కోలు కానీ అదేవిధంగా కళ్యాణానికి సంబంధించి అన్ని కూడా రాష్ట్ర నలుమూలల దేశం నుంచి వస్తున్నటువంటి భక్తులకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఇవాళ అంగరంగ వైభవంగా రాత్రి 9:30 స్వామివారి కళ్యాణం జరుగుతుంది. రాష్ట్ర ప్రజలు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలందరూ కూడా ఈ స్వామివారి కళ్యాణం పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా గతం కంటే ఎక్కువ తోరణాలు కానీ అక్కడ మైక్ సెట్ కానీ అక్కడ తిలకించడానికి వీఐపీలకు అదేవిధంగా సాధారణ భక్తులకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఎల్ఈడి లైట్లతోటి ఎల్ఈడి స్క్రీన్లతోటి కూడా కళ్యాణం తిరిగించే విధంగా ప్రతి ఒక్కరూ ఆ స్వామివారి సేవలో ఉండే విధంగా ఏర్పాటు చేసాం. ఇప్పుడు ఈవో గారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తుడు మంచిగా దాన్ని సుందరీకరణంగా ఒక పండుగ వాతావరణం కంటే మించి అంగరంగ వైభవంగా నిర్వహిస్తా ఉన్నాం. ఎవరెవరిని పిలిచారు? పట్టు వస్త్రాలకు సంబంధించి ఎవరు సమర్పిస్తారు స్వామివారి? సురేఖ గారు, ఎండోమెంట్ మంత్రి సురేఖ గారు, ఆర్ఎంబి శాఖ మార్చిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఆర్టీసీ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ వస్తున్నారు. మా ఎంపీ చామల కిరణ్ కుమార్ కూడా ఇంకా చాలా మంది భక్తులు వస్తున్నారు. వాళ్ళందరితో పాటు ఇవాళ పట్టు వస్త్రాలు సమర్పించి ఆ స్వామివారికి ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజలు అదేవిధంగా ఇక్కడ పాడి పంటలు సమృద్ధిగా పండాలి. ఆ స్వామివారి నిత్య కళ్యాణ పచ్చతోరణంగా స్వామివారు తెలంగాణ ప్రజలే కాదు భారతదేశ ప్రజల్లో కూడా అంత ఐక్యతగా ఉండి ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న పాలన ఈ దగ్గరగా పేద ప్రజలకు సంక్షేమం అందించే లక్ష్యంగా ముందుకు పోతాం. ఆ స్వామివారి ఆశీర్వాదంతో ఈ ప్రాంతం అంతా కూడా పచ్చగా విరజిల్లాలని వేడుకుంటున్నాం. యాదాద్రి టెంపుల్కి సంబంధించి పునర్నిర్మాణంలో కేసీఆర్ పాత్ర ఉంటుంది. సో ఆయన ఇన్వైట్ చేసిర్రా మాజీ సీఎంగా? తప్పకుండా. ఎందుకంటే స్వామివారికి అందరూ రాజకీయ పార్టీలు కానీ మిగతా అందరి ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళని అందరూ కూడా ఇన్వైట్ చేసినాం. మా సురేఖ గారు అదేవిధంగా దానికి సంబంధించిన అధికారులు పోయి పత్రిక ఇవ్వడం జరిగింది. ఎవరు వచ్చినా అంటే స్వామివారి కళ్యాణం కాబట్టి రాజకీయాలకు అతీతంగా ప్రతి భక్తునికి ప్రతి రాజకీయ నాయకునికి ఆహ్వానం ఉంటుంది. ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఆ స్వామివారి సేవలో అందరం ఒక భక్తుల వల్లే మనం మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. స్వామివారి కళ్యాణంలో కానీ ఇక్కడ ఏర్పాట్లలో కానీ ఎక్కడ కూడా రాజకీయాలకు తావు లేకుండా ఒక ఆధ్యాత్మికమైన వాతావరణంలో ఒక పండుగ వాతావరణంలో కళ్యాణం నిర్వహిస్తా ఉన్నాం. సీఎంని ఇన్వైట్ చేసేటప్పుడు యాదాద్రి టెంపుల్కి సంబంధించి కావచ్చు, పెండింగ్ పనుల గురించి మీరు ప్రస్తావన తెచ్చారు. ఆ పనులకు సంబంధించి ఎట్లా జరుగుతున్నాయి, ఇంకేమేమి పెండింగ్ ఉన్నాయి? ఏదైతే తిరుపతి తరహాలో ఒక దీనికి ట్రస్ట్ ఏర్పాటు చేసి ట్రస్ట్ ద్వారా ఇంకా పనులు వేగవంతం చేయాలి. గత ముఖ్యమంత్రి గుట్టనే కట్టింది కానీ గుట్టల పైకి వచ్చే భక్తులకు డార్మెంట్ హాల్ కానీ అక్కడ పైన ఉండే వసతులు లేకపోవడం, పార్కింగ్ ప్లేస్ ఇబ్బంది ఉండడం, దీన్ని మా సీఎం దృష్టి తీసుకుపోయినాం. మేము వచ్చిన తర్వాత కొండపైకి ఆటోల కార్మికులు కానీ పైన డార్మెంట్ హాల్ కానీ నిద్ర చేసే కార్యక్రమం, పార్కింగ్ సమస్యను కొంత మెరుగుపరచడం, ఇంకా చాలా పనులు చేసేది ఉంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో తప్పకుండా వచ్చే భక్తులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఆ స్వామివారి దర్శనం సులభతరంగా అయ్యే విధంగా వచ్చే భక్తులకు అన్ని వసతులు ఇక్కడ మన సులభ కాంప్లెక్స్ కానీ లేకపోతే పార్కింగ్ సమస్య కానీ కొండపైకి ఉచిత ఆర్టీసీ సౌకర్యం కానీ ఆటో కార్మికులలో భక్తులు సులభంగా పైకి పోవడానికి కానీ మళ్ళీ కింద వచ్చి తనాలు తీసుకొని అక్కడ గుండంలో స్నానం చేసే కంచెల ప్రతి ఒక్కటి వచ్చే భక్తుడు సంతోషంగా తన ఫ్యామిలీతో ఒక 2 రోజులు గడిపే విధంగా ఇక్కడ డార్మెంట్ హాల్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. త్వరలోనే అన్నదాన సత్రం కూడా ఓపెన్ చేసి 1000 మంది భక్తులకు రోజు అన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేసి గతం కంటే కూడా ఎక్కువ పూర్వభావం తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేస్తాం. యాదాద్రి టెంపుల్కి సంబంధించి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు సంబంధించి అత్యంత ఆధునిక టెక్నాలజీని కూడా ఉపయోగించడంతో పాటు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలను కల్పించామంటున్నారు ఎమ్మెల్యే. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, విజిక్స్ న్యూస్, పూణే, యాదాద్రి జిల్లా.